పటేలా प्रोफेसर जयशंकर साहब जोहार जोहार प्रोफेसर जयशंकर साहब जोहार जोहार प्रोफेसर जयशंकर साहब जोहार 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 जोहार प्रोफेसर जयशंकर साहब जोहार जोहार అదన్నా మావులు ఇద్దరు అందరూ ఉంటే మంచిగా దాని అది తయారు చేసిన మసాలా ఎక్కువరా బాబాయ్ అట్టిగా ఎక్కువరా నాయన కొంచెం ఎక్సర్సైజ్ అవుతుంది నువ్వు అదితో పాటు ఎక్సర్సైజ్ అవుతుంది బాబాయ్ కాదు బాబాయ్ ఎక్సర్సైజ్ అవుతుందిరా ప్రొఫెసర్ జయశంకర్ సార్ తెలంగాణ కోసం ఆయన తుది శ్వాస వరకు పోరాటం చేసి తెలంగాణను సాధించి 50 మంది తెలంగాణ ప్రజలకు ఇచ్చి చనిపోయి నిజమైన దేవుడిగా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో వెలిసినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి ప్రొఫెసర్ జయశంకర్ సార్. ఆయన తీసుకొచ్చిన తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వంలో 10 సంవత్సరాలు సుభిక్షంగా తెలంగాణ పోరాట యోధుడే నాయకుడైతే ఏ విధంగా ఉంటుందో చూపించినటువంటి విషయం ఇవాళ ప్రజలకు అర్థమవుతూ ఉన్నది. తెలంగాణ నలుమూలల ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులను చూసినటువంటి కేసీఆర్ గారు కనుక బొక్కలు వంగిపోతున్నటువంటి ఫ్లోరైడ్ పరిస్థితులను చూసినటువంటి నాయకుడు, బోర్లు వేసి బోర్ల బొక్కబడ్డటువంటి రైతులను చూసి బాధపడ్డటువంటి నాయకుడు, మన నీళ్లు కళ్ళ ముందటే సముద్రం పాలైతా ఉంటే పట్టించుకోనటువంటి పరిస్థితులను చూసి కన్నీళ్లు పెట్టుకున్నాడు కనుక మన హైదరాబాద్ ఎప్పటి నుంచో రాష్ట్రంగా ఉన్నటువంటి హైదరాబాదును ఉమ్మడి పాలకులు పట్టించుకోలేదనే విషయాన్ని గమనించినటువంటి నాయకుడు 10 సంవత్సరాలు ప్రజలు అవకాశం ఇస్తే తెలంగాణను తీసుకొచ్చి జయశంకర్ సార్ గారి నాయకత్వంలో వారి సౌజన్యంతో వారి సూచనలతో కేసీఆర్ గారు అద్భుతంగా చేసినటువంటి రాష్ట్రాన్ని
ఇవాళ మాయ మాటలు చెప్పి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ, అబద్ధాలు చెప్పి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ అనేక రకాల ఇబ్బందులు 6 నెలలుగా ప్రజలను అరిగోస పెడతా ఉన్నది. గోదావరిలో నీళ్ళు ఆపి ఇవ్వకుండా, మంచినీళ్ళు ఇవ్వకుండా, కరెంట్ ఇవ్వకుండా, పెన్షన్ ఇవ్వకుండా ఇవాళ ప్రతిరోజు ఏదో ఒక దుష్ప్రచారాన్ని చేసి ఏవైనా కళాతోరణం, కాకతీయుల కళాతోరణం తీసేస్తా, లేకపోతే జయ జయ తెలంగాణలో అనేక పదాలు తీసేసి కొత్తగా నా పేరు పెట్టుకుంటా అనే ఒక ఆలోచనతోటి ఇవాళ తెలంగాణ తల్లి విగ్రహం అంటే సోనియా గాంధీ విగ్రహాన్ని తయారు చేసి పెట్టేటువంటి కార్యక్రమం, ఆమె ముఖం వచ్చేటట్టుగా తయారు చేయడం, ఇటువంటి నీచమైనటువంటి వ్యవస్థ నడుస్తూ ఉంది కనుక ఇవాళ జయశంకర్ సార్ ఆత్మ నిజంగా శోభిస్తే విధంగా కాంగ్రెస్ పాలన కొనసాగుతూ ఉన్నది. కనుక జయశంకర్ సార్ ఆశయాలు తెలంగాణ ఉద్యమకారులు మాత్రమే, తెలంగాణ సాధకులు మాత్రమే చేస్తారనేది మనకు స్పష్టంగా కనబడతా ఉన్నది. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ కళ్ళు తెరవాలి. తెలంగాణ ఇచ్చినమని చెప్పేటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ తెలంగాణలో చావులకు కారణమైనటువంటి విషయాన్ని కూడా ప్రజల ముందు ఉంచాలి. 10 సంవత్సరాలు ఆలస్యం చేసి మేము ఇచ్చినమని చెప్పుకునే కాంగ్రెస్ నాయకులు ఇప్పటికైనా ఇచ్చిన మాటను నిలుపుకోమని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, వారి ఆశయాలు మమ్మల్ని ముందుకు నడిపిస్తాయి. ఒక బీసీ నాయకుడిగా తెలంగాణ వాళ్ళ జాతిపితగా నిలబడతా ఉన్నారు జయశంకర్ సార్. వారి నిలువెత్తు స్వరూపాన్ని మనం చూసుకుంటా ఉన్నాం. ఈ నియోజకవర్గంలో మహనీయులను చూడనీయకుండా కాంగ్రెస్ పార్టీ అడ్డుపడ్డది. కాంగ్రెస్ పార్టీ చరిత్రనే బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అవమానించినటువంటి చరిత్ర, మహాత్మా పూలే గారిని చూపించినటువంటి చరిత్ర, బాబు జగ్జీవన్రామ్ను అవమానించినటువంటి చరిత్ర. కాంగ్రెస్ పార్టీ మహనీయులను కనబడనీయకుండా మేము మాత్రమే ఈ దేశానికి అన్నీ అని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ నీతి జాతిని మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఢిల్లీ నుంచి గల్లీ వరకు ఇక్కడ నా తండ్రిని ముక్కు అనే వాళ్ళు ఉన్నారు తప్ప మహనీయులను గురించి చెప్పేవాళ్ళు ఈ నియోజకవర్గంలో లేరు. కనుకనే ఈ మహనీయులు వెలిసిరు. వీళ్ళ స్ఫూర్తితోటి ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ముందుకెళ్తుంది. మొట్టమొదటిగా నా శాయశక్తులు అదే ప్రయత్నంలో ఉంటాని వారి వర్ధంతి సందర్భంగా నా సమాజానికి తెలియజేస్తూ మరొకసారి అందరి కార్యక్రమంలో పాల్గొన్నందుకు ధన్యవాదాలు. జై తెలంగాణ.